సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. ప్రత్యేకించి ఈరోజు పేద విద్యార్థులు కావచ్చు, లేదు తమకి ఈ చదువు చదవాలి అనే ఉత్సుకత ఉన్నప్పటికీ ఏ రకమైన ధనం అందుబాటులో లేకపోవటం, లేదా తమ కుటుంబ పరిస్థితి అంతగా సహకరించకపోవటం, వీళ్ళందరితో పాటు మెరిట్ విద్యార్థులు తమ ఇతర చదువులు కానీ లేకపోతే చదువుతున్న సందర్భంలో ఇబ్బంది కలగటం కానీ ఇటువంటివన్నీ మనం అన్నీ చూస్తూనే ఉంటాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఎంతో కొంత మేమున్నాము అంటూ సహాయం చేయడానికి ఒక ఆర్గనైజేషన్ నగరంలో పుట్టింది. దాని పేరే కోపా. యాక్చువల్గా ఈ కోపా ఆ సంస్థ కార్యకలాపాల గురించి మనకి కరెక్ట్గా అంటే ఏ రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు, ఏ రకంగా ఈ కోపా సహాయాన్ని విద్యార్థులు పొందొచ్చు అనే విషయాలపై మనతో చర్చించడానికి స్టూడియోకి వచ్చున్నారు కేతిరెడ్డి భాస్కర్ కుమార్ గారు. కోపాలో మీరు సార్ నమస్తే, స్వాగతం. కోపాలో మీ డిజిగ్నేషన్ ఏంటండి? నేను కోపాలో ప్రథమ జీవిత సభ్యుడిని. అలాగే ఆయన కాపునాడు నగర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయనతోని ఈ విషయాల గురించి అన్నీ కూడా మనం చర్చ జరుపుతాం. చెప్పండి సార్, అసలు కోపా అంటే ఏంటి? కేఓపిఏ కోపా అంటే నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలియపరచుదాం అనేసి. ఈ కోపా అనేది కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. ఓకే. ఇది కాపుల చేత నిర్మించుకోబడినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఓకే. ఈ ఆర్గనైజేషన్ 1990s అంటే 3 దశాబ్దాలుగా రన్ అవుతున్నటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి ప్రప్రథమంగా 1991, 92, 93 ఆ టైంలోంచే స్టార్ట్ అయినటువంటి ఆర్గనైజేషన్ 97లో రిజిస్ట్రేషన్ అనేది జరగడం జరిగింది. 97లో రిజిస్ట్రేషన్ జరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని జరిపించుకుంటూ చేస్తున్నటువంటి సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. అబ్రివేషన్ ఒకసారి చెప్పండి. కాపు ప్రొఫెషనల్స్, కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. ఎస్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏదైనా కమిటీ ఉంటుందండి. కమిటీ కావచ్చు, లేకపోతే మెయిన్ కమిటీ కావచ్చు, సభ్యులు కావచ్చు, వాళ్ళ గురించి కూడా చిన్నగా. సో ఇది చాలా ప్రిన్సిపల్డ్ ఆర్గనైజేషన్, సిస్టమేటిక్ ఆర్గనైజేషన్, చాలా ట్రాన్స్పరసీ, చాలా నిబద్ధతోటి నడిచేటువంటి ఆర్గనైజేషన్గా 2 రాష్ట్రాలు తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్. అంటే రిచ్ అనేది ఒక డబ్బుతోటే కొలమానం చేసుకునేటట్లు కాకుండా మనుషుల యొక్క గుణాలని బట్టి వాళ్ళు చేసేటువంటి దీన్ని బట్టి చక్కగా అందరూ కూడా మెచ్చుకున్నటువంటి ఆర్గనైజేషన్. ఇది కోపా కృష్ణ అంటాం. కోపా కృష్ణ అంటే కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. కృష్ణ అంటే యాక్చువల్గా అది కృష్ణా జిల్లాకి పరిమితమైన ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా ఆ రోజుల్లో మనం అనుకున్నప్పటికీ ఈ యొక్క ఆర్గనైజేషను ఈ అందరూ మెచ్చుకుని అక్కడి నుంచి వెస్ట్ గోదావరి అని, తేపా అని అంటే తెనాలి కాపు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అని, అలాగే హైదరాబాద్లో కానివ్వండి అన్ని చోట్ల ఇది ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో విస్తరణ చెంది ఎవరి కాళ్ళు స్ఫూర్తితో తీసుకున్నటువంటి ఆర్గనైజేషన్. అంటే నిబద్ధత ఉన్నటువంటి సభ్యులు కూడా చాలా లిమిటెడ్గా ఉండటం, ఈ రోజుకి కూడా ఏంటంటే చాలా లిమిటెడ్గా ఉండి అంటే మాకున్న సభ్యులు మేమందరం కూడా ఆలోచన ఏంటంటే ఎంత ఎదిగిపోవాలని కాదు, ఒదిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మనం పెంచుకుంటూ పోవటం కాదు, తుంచుకునే పద్ధతుల్లో ఉండకూడదు. తుంచుకునే పద్ధతిలో ఉండకూడదు, పంచుకునే పద్ధతుల్లో అనేది అలా కాకుండా
ప్రప్రదంగా దీని ఒక నిర్వహణ 21 మంది సభ్యులతోటి, అంటే ఫస్ట్లో తక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ దినదిన అభివృద్ధితోటి ప్రిన్సిపల్గా ఒక అసోసియేషన్ లాగా ఇదయ్యి దీనికంటూ ఒక కమిటీ, ఆ కమిటీలో ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ అంటే సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ అని ఇలాంటివన్నీ టోటల్గా ఈసీ మెంబర్లు మొత్తం 21 మంది సభ్యులతోటి కమిటీ అని ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా నడుపుతూ వస్తుంది. ఈ రోజు ఇప్పుడు అంటే అది ఎవ్రీ 2 yearsకి ఒకసారి కమిటీ మారుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉత్సాహంగా నేను చేయాలని అంటే అందరూ కూడా ఎవరు పోస్ట్లో ఉన్నా సరే అందరూ, అంటే ఒక సభ్యుడు కానివ్వండి, ఈసీ మెంబర్ కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి, ఈక్వల్గా పనిచేసేటువంటి ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు కనుక ఇదేంటంటే బై రొటేషన్ ఎలక్షన్ అనేది కాకుండా మామూలుగా ఎవరి కాళ్ళు ఉన్నవాళ్ళు తక్కువ మంది సభ్యులు కనుక బై రొటేషన్గా ఒకళ్ళకి ఒకళ్ళు మంచితనంతో మంచి దీంతో బై రొటేషన్ ఏంటంటే ఈ కమిటీస్ అనేది ఎవ్రీ 2 yearsకి ఎవరికి వాళ్ళు మా హయాంలో మంచిగా చేసుకోవాలి ఫీలింగ్తోనే ఉంటారు. అప్పుడు అంతా స్పోర్ట్ అంటే ఒక డెవలప్మెంట్ స్పిరిట్ తోటి అందరికి కూడా నా టైంలో ఎక్కువ మందికి ఇచ్చాం, నా టైంలో ఇలా చేసాం. అలాంటి దీంట్లో ఈ సంవత్సరం మాకు ఈ కరోనా మూలంగా ఇది మళ్ళీ చేంజ్ అనేది ఇది అవ్వలేదు. బట్ అందరూ కూడా ఉన్నవారినే కంటిన్యూ చేయమని చెప్పి ఎక్కడా కూడా ఏంటంటే ఎవరున్నా ఏమున్నా సరే అందరూ కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తులు కనుక ఆ కంటిన్యూషన్ ఆఫ్ ది సేమ్ కమిటీ అంటే కొత్తపల్లి సంజీవ్ గారు ప్రెసిడెంట్గా, కొత్తపల్లి సంజీవ్ గారు సెక్రటరీగా కొప్పరాతి వెంకటరమణ గారు, ఆయన డిఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆయన ఎంటెక్ ఇది. సో నాగ సత్యం రామాయణపు అనే వారు ఒక ట్రెజరర్గా. అలాగే మా ఈ ఆర్గనైజేషన్లో అత్తిలి తిరుమూర్తి గారు, డాక్టర్ అత్తిలి తిరుమూర్తులు గారు, తర్వాత గాళ్ళ అశోక్, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి, ఆప్తా వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా మంచి మెంబర్లుగా ఉండి డాక్టర్ జీవి రమణ, తర్వాత అప్పికట్ల హనుమయ్య గారు, డాక్టర్ అప్పికట్ల హనుమయ్య గారు, ప్రొఫెసర్ విజ్ఞాన్ కేంద్రం, అట్లాగే డాక్టర్ సుబ్బారావు గారని, డాక్టర్ ప్రభాకర్ గారని, డాక్టర్ శ్యామ్ ప్రసాద్, ఇట్లా చాలామంది అందరి యొక్క కృషితోటే ఈ ఆర్గనైజేషన్ ఇవాళ మేము ఇలా ఉన్నాం. అదే రకంగా దుత్తా రమేష్ అనే ఆయన మా యాక్టివ్ మెంబర్. ఆయన ఇంతకుముందు కార్యవర్గంలో కూడా చాలా చురుగ్గా ఉన్నోళ్ళలో చాలా చురుగ్గా అయినటువంటి వ్యక్తిగా, మంచి హుషారైనటువంటి వ్యక్తి. ఆయన కూడా మా ఆర్గనైజేషన్కి చాలా మంచి సర్వీసెస్ చేస్తూ మాకు ఈ ఆర్గనైజేషన్ బాగా తోడ్పడినాయి. వీళ్ళందరితో పాటు ఆయన ఒక ఆయన. అదేవిధంగా డాక్టర్ బండి గోపాలరావు గారు, విశ్వన్నపేట డాక్టర్ గారు, ఆయన కూడా ముందు నుంచి ఉన్నటువంటి ఒక మెంబరు. అట్లనే డాక్టర్ షర్మిలా గారు, వల్లభరావు గారి మిసెస్, మద్దాల సాంబశివరావు గారి మిసెస్ కూడా మెంబరు. అట్లనే నా వైఫ్ కూడా జ్యోతి, ఆమె కూడా ఇప్పుడు కమిటీలో మెంబరు. ఇలా ఉమెన్ మెంబర్స్ కూడా, అంటే లిటరేట్ పీపుల్ అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా విద్యావంతులై గోపాలరావు గారు అంటే బండి రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నట్టున్నారండి. డాక్టర్ బండి రామ్మోహన్ గారు, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ గారు, మెడికల్ డాక్టర్. ఈయన డాక్టరేట్ డాక్టర్ బండి రామ్మోహన్ రావు, ఈయన వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గాను. మాకు కూడా చాలా చక్కటి జెంటిల్మెన్ మెంబర్ బండి రామ్మోహన్ రావు, గోపాలరావు గారు, షర్మిలా గారు, డాక్టర్ షర్మిలా గారు కానీ, ఇట్లా అనేక మంది, అంటే పేర్లు చెప్పుకుంటూ ఉంటే అందరి పేర్లు చెప్పాలనే ఉంది. అట్లా ఇందులో ఏంటంటే కొత్త వారికి కూడా అవకాశాలు ఇచ్చి వారిని కూడా ఈ లెజెండరీ అసోసియేషన్లోకి తీసుకొస్తూ వాళ్ళకి ఒక విధానాలని నేర్పుతూ మళ్ళీ ఈ సాగేటువంటి పరంపరని అట్లా సాగించాలని చెప్పి కొత్త పాత కలయికలో చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ లాగా అలా ఇంకా చేయాలనే దీంతో చేసుకుంటూ పోతూ ఇప్పుడు ప్రస్తుత కమిటీ అది అలా రన్ అవుతుందండి. ఓకే అండి. అసలు whose thought is behind this particular organization to start?
మనకి తెలిసి మన యొక్క కాపులు అనేది ఎలా ఉన్నాం అంతా కూడా ఈ ఆర్గనైజేషన్ మీకు చెప్పినట్టు విధంగా ఈ ఆర్గనైజేషన్ ఒక లిటరేట్స్, సోకాల్డ్ అడ్వకేట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, లెక్చరర్స్ అండ్ సో ఆన్, ఎవరైతే చదువుకున్నటువంటి విద్యావంతులైన వారే దీంట్లో సభ్యులుగా ఉన్నారు. అంటే దీని అర్హత కూడా ఏంటంటే మన దాంట్లోనే ఉంది, కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. అంతేగాని వేరే రకంగా దీనికి అర్హత అనేది ఆ రోజుల్లో నిర్ణయించుకున్నటువంటి మెంబర్షిప్. ఇది మెంబర్షిప్ కూడా ఏంటంటే ఓన్లీ బై ఇన్విటేషన్, నాట్ బై వాక్ త్రూ. ఎవరి కాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి కూడా లేదు. దీంట్లో మెంబర్షిప్ అనేది ఒక మెంబరు ఒకరికి తెలిసిండి, అంటే ఎవరిని మనం వాళ్ళని దూరం పెట్టడం అనేది కాకుండా ఒక ఉద్దేశం ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ తోటి స్టార్ట్ చేసినట్టు ఆర్గనైజేషన్ కనుక లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలిసి ఉంటే ఏ ఒక్క నిర్ణయాన్ని సమిష్టి నిర్ణయంతో ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలా జరగడంతో ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 25 సంవత్సరాలకి దగ్గరపడి 30 సంవత్సరాలు 3 దశాబ్దాలుగా ఇప్పటికీ రన్ అవుతుంది అని అంటే ఇక్కడ ఈ యొక్క విధానం ఏంటంటే సక్సెస్ అవడానికి గల కారణం నా వంతుగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఆర్గనైజేషన్కి సంపదగా భావించేది డోనర్స్. ఎంతమంది డోనర్లు వస్తే అంత మన ఆర్గనైజేషను అనేటువంటి విధానమే తప్పితే ఎంత డబ్బులు వచ్చి పోగు చేసుకుని మూట కట్టాలనేటువంటి విధానం ఈ ఆర్గనైజేషన్కి లేదు. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే వచ్చిన దాన్ని ఏ దాత అయితే ఇస్తారో ఆ దాత చేతితోటే ఆ ఒక డోనర్ చేతితో ఆ స్కాలర్షిప్స్ అనేవి ఇక్కడ ప్రధానమైనటువంటి స్టూడెంట్కి ఇప్పించడం ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఏంటంటే స్కాలర్షిప్స్ అనేది దీనికి పెట్టిన పేరు. కోప అనేది పుట్టినిల్లు స్కాలర్షిప్స్కి, ఒక శివాలయం లాంటిది. శివుడికి ఒకే ఇది ఎట్లా ఉంటుందో అట్లా శివాలయంలో ఒక ఇది ఎట్లా ఉంటుందో అదేవిధంగా కోపాకు కూడా ఒక నిబద్ధత గలటువంటి కేవలం ఓన్లీ ది ఆబ్జెక్ట్ ఈస్ స్కాలర్షిప్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే విద్యా విధానం, విద్యని బోధించడం, విద్యాన్నతిని చేయడం, ఇలాంటి ఆ విషయమే. ఎంతసేపు ఎడ్యుకేషన్ అంటే పోవర్టీ అనేది ఎడ్యుకేషన్ లేకపోబట్టి పోవర్టీ అనేది ఇది ఎలాగో అంతా లిటరేట్స్ ఉండబట్టి దాని యొక్క విలువని ఆ రోజుల్లోనే మన వారు పూర్వీకులు పెద్దవారు గ్రహించి విజన్తో ఉండటంలో అలాంటి విజనరీ లెజెండ్ అంటే ఏదో గొప్ప దీని కింద కాకుండా ఇలాంటి ఒక మంచి స్ఫూర్తి, ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నప్పటికి కూడా ఒక మంచి ఉద్దేశాన్ని అందరికీ కల్పించి ఎంతోమందికి ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి ఆర్గనైజేషన్గా తయారు చేసినటువంటి పుట్టినిల్లు కాపులు పెద్దల చేత నిర్మించబడినటువంటి కోప. దాంట్లో అంతకుముందు ఉన్నప్పటికీ దీన్ని ఈ బల్లె నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ బల్లె నాగేశ్వరరావు, హీఈస్ ఎ డాక్టరేట్ ఇన్ ద సైన్స్, ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉండేవారు. ఇలాంటి పెద్దలు డాక్టర్ సిఎస్ఆర్ ప్రసాదరావు గారు ఇవాళకి 78 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా సరే ఇవాళకి డోనర్స్ దగ్గరికి ఆయన స్వయంగా వెళ్ళటం. బల్లె నాగేశ్వరరావు గారు ఆయనకి 80 ఏళ్ళు వచ్చినాయి, ఆయన కూడా ఇంకా తపన పడటం. అలాగే మా కమిటీ వాళ్ళు మొత్తం అందరూ కూడా వాళ్ళకి సహకరించడం. ఇలాగా విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి పెద్దల యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క కృషి, ఆ కృషితోటే ఇవాళ జరుగుతున్నటువంటి ఇది ఇలాగా జరుగుతూ నిరంతరం చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉందండి. ఓకే అండి, బాగుంది. ఆలోచన ఎవరితో చెప్పున్నారు, కరెక్ట్ అండి. ఇప్పుడు వరకు మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు చెప్తగలుగుతారు? ఎవ్రీ ఇయర్ అంటే ఎంత అమౌంట్ ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ అనేది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనే మాట ఇందాక మీకు వాడి ఉన్నాను నేను. ఆ ట్రాన్స్పరెన్సీ అనే మాట ఎవరైతే డొనేషన్ ఇస్తారో వాళ్ళ పేరు మేము ఒక లిస్ట్ ఇస్తాం. ఆ లిస్టు
ఏ రోజైతే మా కార్యక్రమం జరుగుతుందో, స్కాలర్షిప్ ఫంక్షన్ అనేది ఒక కార్యక్రమం జరుగుతుందో, ఆ రోజు ఈ పాంప్లెట్ అందరికీ పంచిపెట్టడం అనేది జరుగుతుంది. అది ఆ రోజు ఒక పెళ్లి వేడుకలాగా వచ్చిన వాళ్ళు కానీ, ఇచ్చిన వాళ్ళు కానీ, పుచ్చుకునే వాళ్ళు కానీ, ఆ రోజు వచ్చినటువంటి గొప్ప బ్యూరోక్రాట్స్ అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మేము గౌరవించుకోవడం కానీ, అందరికి కూడా ఏంటంటే నచ్చేటువంటి ఒక వేడుకలాగా జరిగేటువంటి ఆ ఫంక్షన్లో మేము ఆ పాంప్లెట్ని ఇస్తామన్నమాట. అంటే ఎవరైతే ఇచ్చారో ఇచ్చినవి అన్నీ కూడా అక్కడ అలా ఉంటూ ఉంటాయి. అట్లాగా ఫస్ట్ ఇయర్ 8,000తో మొదలైంది. 8,000తో మొదలయ్యి మ్యాక్సిమం మేము ఒక సంవత్సరంగా ఇచ్చింది 23 లక్షల దాకా ఇచ్చున్నాం. అలాగే ఇప్పటి వరకు సుమారుగా ఒక 11,000 చిల్లర మందికి వితరణ ఇచ్చున్నాం. దాంట్లో ఏంటంటే ఇందులో మెరిటోరియస్ పీపుల్ అంటే ఇక్కడ దాతలు ఇచ్చిన దానికి తర్వాత వాళ్ళు ఇచ్చేసిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళది ఒక లిస్ట్ కింద తెస్తా అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు దాతలు అని చెప్పేసి, కొంతమంది ఏమన్నా అంటే ఇంతను కొంతమంది 5,000 అని, కొంతమంది 1,000 రూపాయలు, కొంతమంది 2,000 ఇట్లా ఇచ్చే దాతలు ఉంటారు. అలాంటి వారిలో కొంచెం ముఖ్యులుగా అనుకునేవారు ఏమన్నా చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఎంత ఇచ్చారు అనేది కాకపోవచ్చు, 100 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా మేము పాంప్లెట్లు వేసాం. ఓకే, ఎందుకంటే దాత అనేవాడు మాకు దేవుళ్ళు అంటారు. మా ఆర్గనైజేషన్కి దాతలు పిల్లర్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళే తమ కష్టాన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళే అంటే స్ఫూర్తి ఇంపార్టెంట్. మేమేంటంటే 100 ఇచ్చారా, 1000 ఇచ్చారా, 1,00,000 ఇచ్చారా అంటే వాళ్ళ గౌరవం ఉంటుంది. 100 ఇచ్చిన వాళ్ళ గౌరవం వేరు, 1,00,000 ఇచ్చిన వాళ్ళ గౌరవం వేరు అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అలా ఇచ్చేసాడు. మాకంటూ మా సంస్థకి ఎసెట్స్ ఏంటంటే దాతలు. ఆ దాతల్లో ప్రముఖులు చాలామంది ఉన్నారు. అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వస్తారా అని 100 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1000 ఇచ్చారు. అంటే స్టార్టింగ్లో ఇంతకుముందు 100 ఇచ్చినా ఇచ్చేసేవాళ్ళం. అలాంటిది ఇవాళ మనకి ఎకానమీ వైజ్ రూపీ వాల్యూ పడిపోవడంలో మనకి ఏమైంది, అది 1,000, 5,000, 10,000 అట్లా ఇది జరిగింది. ఈ ముఖ్యుల్లో ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వస్తారా, కోప వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు అని చూసేటువంటి మాకు దాతలు చాలామంది ఉన్నారు. అలాంటి వాటిలో క్రాంతి నాగేశ్వరరావు గారు కానివ్వండి, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, అట్లనే ఇంకా చాలామంది ఉన్నారు. అంటే సిఎస్ఆర్ ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆయన డ్రైవ్ చేస్తుంటారు. అలాగే అమౌంట్స్ డ్రైవ్ చేసే దాంట్లో వల్లభరావు గారు, గళ్ళా భాస్కర్ రావు గారు, తర్వాత మా ప్రెసిడెంట్ అయినటువంటి సంజీవ్ గారు కానివ్వండి, కొప్పరాతి వెంకటరమణ గారు కానివ్వండి, నాగసత్యం గారు కానివ్వండి, మన దూరదర్శన్ చేసి ఆయన రవీంద్ర గారు, ఘంటసాల రవీంద్ర గారు కానివ్వండి, అట్లా మద్దాల సాంబశివరావు గారు కానివ్వండి, ఇట్లా అందరూ కూడా కృషితోటే ఆ రోజు ఒక వేడుకగా జరిగేటువంటి ఇది. ఈ కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా ఈ సంవత్సరం మీరు మీ టార్గెట్కి ఎంత అనుకున్నారు? ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు మీరు నిర్వహించదలుచుకున్నారు? ఇక్కడ ఎప్పుడు కూడా టార్గెట్ ఫిక్సేషన్ అనేది అంటే మా వ్యూలో మేము ఏదన్నా ఇదైనప్పటికీ టార్గెట్ ఫిక్సేషన్ అనేది మాకు ఉండదు. మేము ఏ రోజు కూడా ఏ దాని దగ్గరికి వెళ్ళినా సరే మేము అడగం, వాళ్ళు ఇచ్చేది తీసుకుంటారు. నేను 2012 నుంచి 2014 సెక్రటరీగా చేశాను. సెక్రటరీగా చేసినప్పుడు అంటే మా యొక్క ప్రిన్సిపల్, మా పెద్దవాళ్ళు చెప్పింది కానీ మా ప్రిన్సిపల్ ఏంటంటే అదే ప్రిన్సిపల్స్ని మేము పాటించుకుంటూ మేము చేస్తున్న దాంట్లో మేము ఏ ఒక్కళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీరు ఇంత ఇవ్వండి అని మేము అడగం. అదే అంటున్నాను, తీసుకున్నారు మీరు. మేము వెళ్తే మీ ఉద్దేశంలో మీరు ఏమి ఇవ్వాలంటే అది ఇవ్వండి అని అంటాం. అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు తులసి రామచంద్రరావు గారు పరిచయం, నా క్లయింట్ ఆయన, ఇన్సూరెన్స్ వైజ్ నా క్లయింట్ ఆయన. పరిచయం అయినప్పుడు ఆయన్ని ఒకసారి మా గెస్ట్గా తీసుకురావడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ నేను వెళ్తే ఎంత కావాలి అని అడిగారు. అడిగితే నేను అడగటం మాకు ఇది లేదండి అన్నాను. పోయినసారి కూడా నన్ను మీరు గెస్ట్గా పిలిచారు, నేను అప్పుడు ఆయన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారు. అంటే మేము 10 లక్షలు పోగు చేస్తే ఆయన 10 లక్షలు ఇస్తారు. కానీ
ఆయన మేము గెస్ట్గా పిలిచిన రోజు మాకు ఇంచుమించుగా ఒక 13 లక్షలు 12 లక్షలు వచ్చినాయి. ఓకే. కానీ మేము ఆయన అడగలేదు. గెస్ట్గా పిలిచి అడిగినట్టుగా ఉంటుంది కూడా. అంటే అది మా నిబద్ధత అన్నాం. అవును, అర్థమైంది. ఆ నిబద్ధతకి మేము ఎప్పుడు కూడా లోపడే పనిచేస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాం. అందరూ కూడా అదే విధంగా చేయబట్టి ఈ 3 దశాబ్దాలైనా సరే ఇంకా కోపా గురించి చెప్పుకుని కోపాలాగా చేయాలనేటువంటి ఆర్గనైజేషన్స్ చాలా పుట్టినాయి. కానీ ఈ నిబద్ధత పాటించే ఆర్గనైజేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. డబ్బు ప్రధానం కాదు మాకు. అక్కడ మాకేంటంటే కేవలం అంటే ఒక డోనర్స్ని పుట్టించాలి, వాళ్ళ నుంచి పొందేటువంటి లబ్ధిదారులు కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. కొత్తగా ఇంకా డోనర్స్ వీళ్ళని చూసి మేము చేసే విధానాన్ని చూసి వాళ్ళకి ఆ ప్రేరేపణ కలుగుతూ ఇది తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎవరైతే విద్యార్థులు కూడా వాళ్ళ దీంట్లో వచ్చారో వాళ్ళకి ఏంటంటే మేము తీసుకొచ్చేటువంటి పెద్ద పెద్ద సంఘంలో మంచి పేరున్నటువంటి మంచి స్థానం ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ రోజుల్లో రావాలంటే సొసైటీలోకి రావాలి, కమ్యూనిటీ వైజ్గా రావాలంటే భయపడేటువంటి టైంలో కోపా వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా, వీళ్ళు నన్ను పిలవలేదేంటి అనేటువంటి స్ఫూర్తిని కలుగు చేసినటువంటి ఆర్గనైజేషన్ ఓన్లీ కోపా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కోపా ఒకటే ఆ ఆర్గనైజేషన్ నేను చెప్పుకుంటానికి సగౌరవంగా మా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు కానివ్వండి, పాతవారి కానివ్వండి, దీని వెన్నండి ఉన్నటువంటి డోనర్స్ అందరికి కూడా నిజంగా నమస్కారం చెప్పు. ఇక్కడ మనం చిన్న పాయింట్ మీరు మధ్యలో మిస్ చేశారు. తులసి రామచంద్ర ప్రభు గారు ఎంత ఇచ్చారనేది మనం మిస్ అయ్యారు. తర్వాత నన్ను ఎంత ఇమ్మంటారు అన్నారు. అంటే నేను లేదండి మీరు మేము అడగకూడదు, మీ ఇష్టం ఇవ్వండి అన్నాను. లేదు చెప్పండి అన్నారు. లేదండి అని అన్నాను నేను. అని అంటే ఆయన ఆ రోజు 1,00,000 రూపాయలు ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా ఆయనే వచ్చి వాళ్ళ పిల్లలకి సెలెక్ట్ చేసి మొత్తం ఆ రోజు 2-3 లక్షలు కొన్ని మేము సెలెక్షన్ చేసాము క్యాండిడేట్స్ని, వాళ్ళు వచ్చి ఇచ్చేసారు. మాకేంటంటే లబ్ధి పొందుతున్నారు కదా, అంతే అంతే. ఆయనకి ఆర్గనైజేషన్ ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయలు ట్రస్ట్ అనేది ఆయనకి ఉంది. అలాగే అసలు అంటే ఆ సంవత్సరమే గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఆయన మా దాంట్లో ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ అనేది అమౌంట్గా ఉన్న హైయెస్ట్ అమౌంట్ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే వారి వియంకులు గారు అంబటి సత్యనారాయణ గారు కీర్తిశేషులు, ఆ తర్వాత 2-3 ఏళ్ళకి చనిపోయారు. ఆయన కూడా చాలా నిబద్ధత గలటువంటి ఒక మంచి సభ్యులు. అలాగే అదే కాలేజీలో ఆయనతో పాటు ఉన్నటువంటి డాక్టర్ కైలాసరావు గారు కానీ, దావులూరు కైలాసరావు గారు కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పెట్టిన పేరు అనమాట. ఆయన చాలా ప్రముఖులు. ఆ విషయంలో ఏంటంటే ఆయన చాలా ప్రైజెస్ కొట్టుకోవడం కానీ చాలా అవార్డులు రివార్డులు చాలా ఉన్నాయి ఆయనకి. అలాంటి వ్యక్తులు మా కోపాలో సభ్యులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐకాన్. అంటే వల్లభరావు గారు సొసైటీలో అందరికీ తెలిసిందే. మద్దాల సాంబశివరావు గారు, వారి మిస్సెస్ కూడా మా దాంట్లో మెంబరు, నేను నా వైఫ్ మెంబరు. సో వాళ్ళిద్దరూ మద్దాల సాంబశివరావు గారును వాళ్ళ మిస్సెస్. మద్దాల సాంబశివరావు గారు ఒక న్యాయవాదిగా ఎంత నిబద్ధతతో ఉంటారనేది అందరికీ తెలిసిందే. మురళీ గారని, తర్వాత అట్లా అందరూ చాలామంది ఉన్నారు. గళ్ళా భాస్కర్ దాకా వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. మీతో ఉన్న స్వతంత్రంతో అడుగుతున్నాను. ఇప్పుడు వరకు మీ కమిటీలో చాలామంది తెలియకపోవచ్చు ఈ విషయం. మీరు కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత అమౌంట్ ఇస్తున్నారని అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు ఈ మాట అడిగినందుకు. అంటే మా దాంట్లో సభ్యులందరూ ఇస్తారు, ప్లస్ కమిటీ వాళ్ళు ఒక మాట అనుకుని ఆ మాట ప్రకారం చేస్తూ ఉంటారు. సో అంటే నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఇది అంటే నాకేంటంటే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయడం దాంట్లో ఒక ఇన్స్పైరింగ్ దీనికి 25,000 ఒక దీనిలాగా పెట్టడంతో 25,000 పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డోనర్ లిస్ట్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఎగ్జిబిట్ అవుతారని చెప్పి నేను ఆ టైంలో పెట్టినటువంటి ఒక ఇది అనమాట. దానికి చాలా మేము ఎవరిని అడగలేదు, చాలా స్పాంటేనియస్ రెస్పాన్స్ తోటి ఆ టైంలో ఇవ్వడం జరిగింది. దాన్ని నేనేం చేశానంటే ఎవ్రీ ఇయర్ 25,555 రూపాయలు ఒక 5 years పాటు
ఇవ్వటం జరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత చేస్తూ ఉంటాం. అందరూ మెంబర్లు చేస్తుంటారు, అందరితో పాటు నేను కొనే. కానీ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినారు కాబట్టి అడగటం జరిగింది. అది అలా అని అనుకుంటే మన సిఎస్ఆర్ ప్రసాద్ గారు ఎవ్రీ ఇయర్ వాళ్ళ కుటుంబం నుంచి ఎంత లేదన్నా 1 లక్ష రూపాయలు ఎవ్రీ ఇయర్ ఆయన కంట్రిబ్యూషన్ వాళ్ళ తోళ్ళు గారను, లేకపోతే వాళ్ళ అబ్బాయి అను, వాళ్ళ అమ్మాయి గారను ఇలాను అలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ కమిటీలో. అట్లా చేయబట్టే అది నిర్వహిస్తుంది. అలాగే ఇప్పుడు నాకు వీళ్ళందరికీ ఒక మెసేజ్ లాగా, ఏమి అర్హత లేకపోతే విద్యార్థులు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, దాని గురించి కూడా మీరు చిన్నగా చెప్తే. ఇక్కడ అంటే స్కాలర్షిప్స్ అనే దానికి మీనింగ్ఫుల్ డెఫినేషన్ అనేది డిఫరెంట్ నోమన్క్లేచర్స్లో దాని యొక్క దీన్ని తీసుకోవడంలో ఉంటుంది. స్కాలర్షిప్ మనంటే దాని పరమార్థం ఒకటి, అర్థం అనేది ఒకటైతే పరమార్థం అంటే ఏంటి? స్కాలర్షిప్ దేనికని ఇస్తాం వాళ్ళకి అంటే మా నిర్వచనం ఏంటంటే పూర్ అండ్ మెరిటోరియస్. అవర్ క్రెడెన్షియల్ ఈజ్ పూర్ అండ్ మెరిటోరియస్. ఎవరు కూడా అంటే యూజువల్లీ యూసీ మెరిటోరియస్ పీపుల్ విల్ గెట్ ది స్కాలర్షిప్. మెరిటోరియస్ పీపుల్ అని అంటే దాంట్లో మెరిటోరియస్ పీపుల్ ఎలా వస్తారు? వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉండి అన్నీ అందుబాటులో ఉండి వాళ్ళు మెరిట్లో వచ్చారు అని అంటే ఆ విధానం గొప్ప. ఏమీ అనుకూలించకుండా కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ అనుకూలించకుండా ఉండి వాళ్ళు ఒక మంచి ర్యాంక్లో ఒక మంచి పర్సంటేజ్లో ఉన్న వాళ్ళకి మనం కనుక ఈ రకమైనటువంటి సహాయం చేయగలిగితే వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారు, వాళ్ళు కరెక్ట్గా ఆ క్యాండిడేటు తను కనుక ఒక మంచి పొజిషన్కి వచ్చి తన కుటుంబానికి అండగా ఉంటూ తను స్ఫూర్తితోటి ఇట్లాగా నేనులాగా అంటే మేము ఇచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కూడా మాకు చెప్పి ఉన్నారు, ఇది మాకు బాగా ఉపయోగపడింది. నేనంటూ ఇదైన తర్వాత నేను వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్లు ఎవరిని అడగల. మీరు మళ్ళీ మా సంస్థకి చెయ్యాలి, మాకు చెయ్యండి అని మేము ఎప్పుడు కూడా మేము ఎవరినైతే డొనేషన్ ఇవ్వని అడగమో అలాగే ఇచ్చినటువంటి క్యాండిడేట్కి కూడా నువ్వు ఇది చెయ్యాలి అని మేము ఎప్పుడు అన్నాం. మీరు చక్కగా ఉండండి, బాగుండండి, మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని మీరు ఎంత కష్టంతో వాళ్ళని చూసారో మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు చక్కగా ఎదుగుంటూ సొసైటీలో మీరంటూ చేస్తూ ఇచ్చేయండి అని ఒకటి ఏంటంటే మంచి మాట చెప్పారు. మంచి మాట అంటే మేము ప్రాక్టికల్గా చూపించేవాళ్ళం. అంటే ఒక్కటి ఏంటంటే ఎప్పుడు కూడా హార్ట్ టచ్ అంటే ఆ ఫీల్ ఈజ్ డిఫరెంట్. అట్లాగా కోప అనే ఆర్గనైజేషను మనసుకు హద్దుకునేటువంటి ఆర్గనైజేషన్. అంటే ఎందుకని మేము ఒకరిని తీసుకునేటప్పుడు అడగం, ఒకరికి ఇచ్చేటప్పుడు అడగం, చేసేటప్పుడు మంచి ఉద్దేశంతో చాలా మంచి దీంతోటి ఇచ్చేటువంటి దీంతో అదిగాక మా దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం ఒక వేడుకగా చేస్తామంటే మేము ఇచ్చేటువంటి 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 17 లక్షలు అయినప్పటికీ ఖర్చు 1,00,000, 1,70,000 అంటే ఫంక్షన్ ఖర్చు అంటే తర్వాత వచ్చింది. ఎందుకని వచ్చింది? డోనార్స్ యొక్క స్ఫూర్తి ఏంటంటే లేదు మీరు ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి, దానికి కూడా వాళ్ళే స్పాన్సర్స్ అనమాట. డోనారు ఇంకొక విషయం ఏంటంటే డోనార్ ఇచ్చినటువంటి ప్రతి రూపాయి మేము స్కాలర్షిప్స్కే ఖర్చు పెడతాం తప్పితే ఏ ఒక్క నిర్వహణకి ఖర్చు పెట్టాం. అంటే ఏంటి? ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు టీకనో ఆఫీస్కనో, ఇది కూడా ఆఫీస్కి అట్లాంటివి కూడా మాకు లేవు. మేమంటే ఎవరో ఒక ప్రెసిడెంటో సెక్రటరీ ఇంట్లోనో ఇలా చేసుకుంటూ ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ ఎవరో ఒకళ్ళు కంట్రిబ్యూషన్ చేసుకుంటూ చేయటం. డొనేషన్స్ కోసం గెస్టుల కోసం మేము తిరిగినప్పుడు మా సొంత ఖర్చులతోటి మా ఓన్ కంట్రిబ్యూషన్ తోటి చేసుకుంటూ ప్రతి ఒక్క రూపాయి డోనార్ యొక్క ప్రతి రూపాయి ఉపయోగపడాలి, స్కాలర్షిప్కే ఉపయోగపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు దాకా అడిగినట్లో ఇంకో అడగని విషయం, తెలుసుకోవాల్సిన విషయం, కాపుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి డొనేషన్ అందరికీ ఇస్తాం, అన్ని కులాలకి ఇస్తాం. నెక్స్ట్ ప్రశ్న అదేనండి నాది. ఎందుకంటే మిమ్మల్ని
ప్రొసీజర్ అడిగాను నేను, ఎలా అప్రోచ్ అవ్వాలి మీ ఆర్గనైజేషన్ని? ఓకే, అది మీరు 2 ముక్కలు చెప్తే నెక్స్ట్ ఆ ప్రశ్నకే వెళ్దాం. ఎలా అప్రోచ్ అవ్వాలంటే మేము ఎవ్రీ ఇయర్, ఇది మాది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, మేము ట్రాన్స్పరెన్సీ చాలా క్లియర్గా ఉంటాము. మాకు ఒక ఆడిట్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. మా యొక్క లెక్కలు కానీ అవన్నీ కూడా బ్రహ్మాండ్ కంపెనీ వాళ్ళు చేస్తారు, ఆడిటింగ్ వాళ్ళు చేస్తారు. ఎవ్రీ ఇయర్ మేము ఆడిటింగ్ చేసుకుంటాం. తర్వాత రిజిస్ట్రేషన్స్ దాంట్లో ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఇస్తాం. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏ రోజు అన్ని అకౌంట్స్ కూడా పర్ఫెక్ట్గా అప్రోచ్ అవ్వాలండి వీళ్ళు అవుతాయి. అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్కి పేపర్ అనౌన్స్మెంట్ చేస్తాం. పేపర్ అనౌన్స్మెంట్ చేసి క్రైటీరియాస్ అనేది, క్రైటీరియాని నిబద్ధత అంటే ఒక మీకు చెప్పా కదా పూర్ అండ్ మెరిటోరియస్ అని. ఆ పూర్ అండ్ మెరిటోరియస్ కండిషన్స్ని మేమేం చేస్తామంటే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు ఫిల్టర్ చేస్తాం. అన్నీ కూడా వాళ్ళ అప్లికేషన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్లో ఏంటంటే కులానికి అతీతంగా, కుల ప్రాతిపదిక పైనే కాకుండా అన్ని కులాలకి, మతాలు, రిలీజియస్ ఎవరికైనా ఇతర కులాలు కూడా అన్నీ కలిపి అందరికీ కలిపి ఇస్తాం. అందులో కాపులకే కాదు, ఇతర బడుగు బలహీన వర్గాల కులాలు ఎవరైనా పర్వాలేదు, ఎవరికైతే అవసరం ఉందో వారు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మనం అంటే ఏంటంటే మన డోనర్స్ కూడా అనేది చెప్పేది ఆ రకంగా కులం మన కులమే, మనం అందరితో కూడా మనం అందరికీ చేయగలిగే దీంట్లో ఉన్నాం కనుక చేసుకుని వెళ్దామనే ఉద్దేశంతో అన్ని అర్గవర్గనాలు కూడా వస్తూ ఉంటారు. కమ్మారెడ్డి, బ్రాహ్మిన్స్, ఎస్సీ, ఎస్టీ, సమాజంలో అన్ని కులాల వాళ్ళకి అందరికీ మేము ఇక్కడ అర్హత ఉంది. ఎవ్రీ ఇయర్ రికార్డ్ ఉంటుంది, అది మేము ఇన్కమ్ ట్యాక్స్కి అప్లై చేస్తాం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇది లాంగ్ బ్యాక్ నుంచి కూడా ఏటీజీ అనేది రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు కొత్తగా ఎవ్రీ 5 yearsకి అట్లా రెన్యువల్ చేసుకోవాలని అన్నారు. మాకు ఎవ్రీ డొనేషన్ అనేది ఏటీజీ కింద నోట్ అయిపోయింది. సో అక్కడ కూడా మీకు కొంచెం ఎగ్జామ్షన్ ఉందన్నమాట. అంటే అది మమ్మల్ని గుర్తించి చేసినటువంటిది. అక్కడ వచ్చిందనే దానికన్నా మేము చేసిన గుర్తించి మాకు ఇది ఎప్పటి నుంచో ఇచ్చారు. కోపా తరపున మీరు ఈ సమాజంలో ఉన్న విద్యార్థులకి ఇచ్చే ఒక సందేశం ఏంటి సార్? మీ పాత రోజుల్లో ఎప్పుడు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు సంఘం నుంచి లేని రోజుల్లో మొదలెట్టినటువంటి ఈ కోప, ఇది పుట్టినిల్లు స్కాలర్షిప్స్కి అని చెప్పినటువంటి దీనికి పేటెంట్. స్కాలర్షిప్స్కి పేటెంట్ కోపనే. ఇక్కడేనే కాదు, 2 రాష్ట్రాల్లో మీరు వెనక్కి వెళ్ళి ఎంత చూసుకున్నా సరే కనపడే దాంట్లో కోప అనేది ఒక పేటెంట్ ఆర్గనైజేషన్ ఫర్ స్కాలర్షిప్స్. దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు మీకు ఉన్న అనుభవంతో మీరు లబ్ధి పొందిన దానికి స్ఫూర్తితో పెట్టుకుని మీరు మీ యొక్క తల్లిదండ్రుల్ని మీలాగా ఇంకొకళ్ళు ఇబ్బంది పడకుండా మీ పిల్లల్ని మీరు కూడా ఒక మంచి విజన్ తోటి మీరు కూడా మీకు తోచినంత చేయగలిగినంత సహాయపడగలిగినంత ఎవరికైనా సరే కాకపోయినప్పటికీ మేము ఆర్గనైజేషన్ అని అన్నాం. ఎవరికి మా ఉద్దేశం కూడా ఇప్పటికి కూడా మేము ఏంటంటే మాకు కాంపిటేటర్లు, మేము ఎవరికి కాంపిటేటర్ కాదు. మా ఉద్దేశం ఏంటంటే అన్ని మమ్మల్ని చూసి అందరూ చేస్తుంటే మాకు లోటు తగ్గుద్ది కదా. అవును, ఆ మాట అన్న కారణం ఏంటంటే కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు, రాలేకపోవచ్చు ప్రాంతాల్లో పిల్లలకి. మేము చాలా మంది అనుకుంటారు కోపాకి మనం ఇంకోటి చేద్దాం, కోపాలాగా మనం చేద్దాం, కోపాలాగా చేద్దాం, మనం కూడా ఇలా చేద్దాం అని అనిపించట్టేటట్లుగా చేసేటువంటి ఆర్గనైజేషనే కోప. కోప ఆ ఆలోచనని ప్రేరేపించి ఇన్స్పైర్ చేయగలిగినటువంటి ఆర్గనైజేషన్గా ఉండేదే ఆ కల్పించేటువంటి సంస్థ. అంటే ఆ ప్రేరేపణ పుట్టించగలిగేటువంటి సత్తా గలదే కోప. ఇవాళ ఇన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయనంటే అది ఒక్క కోప మూలంగానే అయ్యిందని చెప్పి మీరు కూడా చూడొచ్చు. విజయవాడలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, వేరే మన పక్కన ఉన్న తెలంగాణలో కానీ ఇవన్నీ స్కాలర్షిప్స్ ఇవన్నీ ఎవరిని చూశారు, ఎవరిని చూసి చేస్తున్నారు, మంచి పని చేయడానికి ఎవరు చేసినా మా నుంచి ఎప్పుడు సహకారం ఉంటుంది. మేం పోటీతత్వంగా కానీ ఒక ఇది అయ్యేది లేదు. అంటే పిల్లలకి అడ్డం కావద్దు అని మీ ఆలోచన. మాకేంటంటే మీరు ఇంకా చేయండి, మీరు చేయండి అదే పిల్లలకి చెప్తున్నాం, అదే దాతలకి చెప్తున్నాం, అదే వేరే ఆర్గనైజేషన్స్ని కూడా
మీరు కూడా చేయండి, మీరు కూడా ఇలా చేయండి అని చేస్తే ఇవాళ ప్రతి చోట మన జిల్లాలోనే చాలా ఉన్నాయి, మన ఊళ్ళోనే చాలా ఉన్నాయి, ప్రతి చోట అలాంటి పుట్టుకు రావడం అనేది మేము చాలా గర్వించేటువంటి విషయంగా భావించి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాం. అది ఇంకా ముందుగా కొత్త నిర్వచనంలో కొత్త దీంట్లోకి ఇవాళ అంటే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అని, గవర్నమెంట్ విద్యా దీవెనలని అని చాలా వస్తున్నాయి కనుక దీన్ని ఏ టర్న్లోకి తీసుకెళ్ళాలి, ఎలా చేయాలి అనేది జరుగుతూ ఉన్నాయి. మా కమిటీ వారు కానీ వీళ్ళందరూ కూడా దాని మీద ఏ రకంగా చేయాలి, అది ఉపయోగకరంగా ఉండాలి, అది నిజమైనటువంటి మనకి ఇచ్చిన ప్రతి రూపాయిని వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి, వాళ్ళకి ఉపయోగపడేటట్లు ఉండాలి. సంఘంలో అంటే ఇక్కడ ఒక విద్యావేత్త ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే యంగ్ ఎంపవర్మెంట్. సో వరల్డ్ వైడ్గా మనకు ఉంటుంటే యంగ్ ఎంపవర్మెంట్ ఇస్ ద నెంబర్ 1. మనం చాలా నెంబర్ 1లో ఉన్నాం యంగ్ ఎంపవర్మెంట్లో. ఈ యంగ్ పీపుల్ని సత్తాగా తీసుకొచ్చి వాళ్ళని ప్రాపర్గా సానపెట్టి వాళ్ళని కనుక ప్రొడక్టివిటీలోకి సాధన కలిగించేటువంటి ఇవాళ మనం చూస్తున్నాం. ప్రతి ఆర్గనైజేషన్, ట్విట్టర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఏది చూసినా ఇండియా అంటే మన కమ్యూనిటీ అని చెప్పుకోవడం. ఎందుకంటే ఏదన్నా మంచి పని చేయాలంటే 10 మంది కావాలంటే కమ్యూనిటీ అనుకుంటే ఒకటి కమ్యూనిటీ. ఈ రకంగా మనం చూసుకుంటే ఎప్పుడైతే వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వచ్చారని మన ఎంపవర్మెంట్ పెరిగినట్టు, మన యొక్క ఎకానమీ పెరిగినట్టు, అలాగే తీసుకోవాలి పెరిగినట్టు. అంటే ఇలాంటి స్కాలర్షిప్స్, అవర్ కోపా స్కాలర్షిప్స్ అనివ్వండి, ఇలాంటివి ఏమనండి, విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి విద్య మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ విజన్ తోటి చేసినటువంటి కోపా ఇవాళ సక్సెస్ఫుల్గా ఉంది. అదే విషయంతో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ యొక్క యంగ్ ఎంపవర్మెంట్, ఈ యంగ్ పీపుల్ని కనుక మనం సమర్థవంతంగా రాష్ట్రాలే కానీ దేశమే కానీ సమర్థవంతంగా వాళ్ళని చక్కదిద్దితే నేషనల్ ఎకానమీ పెరుగుతుంది. అంటే తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది, ఎకానమీ ఎలా పెరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగకరంగా అవుతేనే, పని చేయగలనోడు పని చేస్తేనే దేశానికి ఉపయోగపడేటువంటి పని చేయగలిగితేనే ఇది అవుతుంది. అలా కాకుండా ఒక పని చేయగలవాడిని పని చేయకుండా మామూలుగా కూర్చోబెడితే కొండలైనా సరే తరిగిపోతాయి అన్నట్టుగా ఇదైపోతుంది. అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం చూస్తున్నాం ప్రతి ఇంటికి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి అంటే మీరు 94లో కానివ్వండి, 95 కానీ పరిస్థితులు, ఆ తర్వాత మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవర్ స్టేట్ టు ద అదర్ స్టేట్స్ కానివ్వండి, కంట్రీస్ కానివ్వండి, వెళ్ళిన దగ్గర నుంచి మనకి పోవర్టీ లైన్స్ ఎలాగా తేడా వచ్చినాయి, మన ఎకానమీ ఎలా పెరిగింది, మన అసెట్ వాల్యూస్ ఎలా పెరిగినాయి, మనం ఎంత డెవలప్ అయ్యాం అనేది ఒక స్టాటిస్టికల్గా చూస్తే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ ద విజనరీ లెజెండరీ వ్యూ ఆఫ్ అవర్ కోపా పెద్దలు. వారికి పాదాభివందనం, శిరస్సాభి. తప్పకుండా చాలా మంచి ఆలోచనతోనే మీ కోపా అసోసియేషన్ నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఎన్నో మంచిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను. ప్రజలు అంటే తెలివి కలిగి, నైపుణ్యం కలిగి, పేదరికంలో ఉండి చదువుకోలేకపోతున్నామని ఎంతోమంది విద్యార్థులు మీ సంస్థ ద్వారా ఉపయోగం పొంది ఆ తరువాత వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత వారు కూడా కొంతమంది పేదలకు సహాయం చేసే రీతిలో ఎదగాలని నేను కూడా ఆశిస్తున్నానండి. ఇదండి కోపా సభ్యులు కేతిరెడ్డి భాస్కర్ కుమార్ గారు తమ సంస్థ గురించి ఎంతో చక్కగా వివరించారు. ప్రజానీకం అంటే ఇతర కాపులే కాదు, ఇతర కులాల్లో ఉన్న పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ. తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.